శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజించబడే దేవతామూర్తి. ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యుల కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్లో కల పెనుగొండలో అతిపెద్ద దేవాలయం ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం. వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్ఠి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు విమలాదిత్య మహారాజు ఆధీనంలో ఉండేది. 10-11వ శతాబ్దాలలో కుసుమ శ్రేష్ఠి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానం కలగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతించేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అప్పుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పాడు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి శ్రద్ధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయింది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంతకాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యా రాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని, అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావలసిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోనూ ఆరితేరి సంగీతం, తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది. వాసవి సూచనలను అనుసరించి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. నగరమంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి, మీరంతా నాతో పాటు మంటలలో దూకటానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి తమకు నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి, నేను ఆదిపరాశక్తి ఆర్య మహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధుణ్ణి అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటాను అని చెప్పింది. కుసుమశ్రేష్ఠి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురికొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశభక్తి, నిజాయితీ, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది. ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్లంతా తమ ఇష్ట దైవాలను తలుచుకొని అగ్నిగుండంలో దూకారు. విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పొలిమేరలో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకు చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుకొని అక్కడికక్కడికే మరణించాడు. వాసవి చేసిన ఆత్మత్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి ఆమె అనుచరులను కొనియాడారు. ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకొని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు. సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహారక్తపాతం జరగకుండా వాసవి మన అందరినీ రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయటానికి అక్కడ 101 గోత్రాలకు గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలచి పూజలు చేయటం మొదలుపెట్టారు. వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికీ అజరామరమైంది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఆలయ నిర్మాణం చూస్తే పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు.